కొండ సురేఖని బర్తరఫ్ చేస్తే రాజకీయాల్లో ఎట్లాంటి మార్పులు జరగబోతున్నాయి. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీలో అవునన్నా కాదన్న వరంగల్ జిల్లాలో బలమైనటువంటి వ్యక్తులే కొండ మురళి కానీ కొండ సురేఖ కానీ. పరకాల నియోజకవర్గంలో అవునన్నా కాదన్న బలమైనటువంటి వ్యక్తులే. అటు ఇనుగాల వెంకటరామిరెడ్డి కానీ, ఇటు రేవూరి ప్రకాష్ రెడ్డి కానీ, రేవూరి ప్రకాష్ రెడ్డి గెలవడానికి ఇనుగాల కానీ, ఇటు కొండ ఫ్యామిలీ కానీ మద్దతుతోనే రేవూరి ప్రకాష్ రెడ్డి గెలిచారన్నది జగమెరిగినటువంటి సత్యం. ఎందుకంటే ఆయనకు ఆ నియోజకవర్గాంతో సంబంధం లేదు. గతంలో పలుమార్లు మూడు సార్లు నర్సంపేట నుంచి గెలిచినటువంటి వ్యక్తి. ఇప్పుడు ఆల్ ఆఫ్ సడన్గా ఎన్నికలకు కొద్ది రోజుల ముందు పరకాల నియోజకవర్గానికి తీసుకురావడం జరిగింది. అక్కడ వీళ్ళ మద్దతుతోనే గెలిచారు. ఇది పాయింట్ నెంబర్ 1. బట్ ఇప్పుడు ఒకవేళ వరంగల్లో కొండా సురేఖను ఒకవేళ బర్తరఫ్ చేస్తే, పార్టీ నుంచి సస్పెండ్ చేస్తే ఎట్లాంటి ఈక్వేషన్స్ ఉండేటువంటి అవకాశం ఉంది? కాంగ్రెస్ పార్టీ తన బలాన్ని పెంచుకోవడానికి ఉన్నటువంటి ఆప్షన్స్ ఏంటి వరంగల్లో? మా కరెస్పాండెంట్ చంద్రశేఖర్ అందుబాటులో ఉన్నారు వరంగల్ నుంచి. చంద్రశేఖర్, గుడ్ మార్నింగ్. మార్నింగ్ శ్రీకాంత్. ఒకవేళ సస్పెన్షన్ దిశగానే అడుగులు పడుతున్నాయి అన్నట్టుగా తెలుస్తోంది. వైపు జీడబ్ల్యూఎంసీ ఎన్నికలు కూడా తొందరలోనే రాబోతున్నాయి. కోర్స్ అంటే గతంలో తూర్పు నుంచి కాంగ్రెస్ పార్టీ 2021లో పెద్దగా గెలిచింది ఏమీ లేదు, 0 స్థానాలే. ఇంతో అంతో నాయన్ రాజేందర్ పశ్చిమ నియోజకవర్గం నుంచి ఒక 4 స్థానాలు డివిజన్స్ గెలుచుకోవడం జరిగింది. బట్ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో తూర్పు నియోజకవర్గంలో గెలిచిన తర్వాత, కొండా సురేఖ తన బలాన్ని చూపించిన తర్వాత, కోర్స్ ఆల్మోస్ట్ 10 స్థానాల్లో వరంగల్ జిల్లాలో గెలిచింది, ఉమ్మడి వరంగల్ జిల్లాలో. బట్ ఆ బలం కాంగ్రెస్ పార్టీకి పెరుగుతుందా, తగ్గుతుందా? కొండా మీద వేటు వేస్తే ఎట్లాంటి ఈక్వేషన్స్ ఉండే ఛాన్సెస్ ఉన్నాయి చంద్రశేఖర్? శ్రీకాంత్, మనం చూసుకుంటే కొండా సురేఖపై అయితే ఇటు అధిష్టానం అయితే కఠినంగానే ముందుకు వెళ్ళాలని నిర్ణయించుకున్నట్లు మనకు తెలుస్తుంది. ఇప్పటికే ఈరోజు మధ్యాహ్నం క్రమశిక్షణ సంఘం భేటీ అవి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. కానీ ఇక్కడ మనం చూసుకుంటే వరంగల్లో బలమైన నాయకురాలు కొండా సురేఖ, కొండ ఫ్యామిలీ బలమైన కుటుంబం. ఇది రాజకీయంగా ఎంతో మంది అభిమానులు కలిగిన కుటుంబం. ఇటు రాజకీయంగా కూడా ఇటు అనేక మార్పులకు వీరిపైన ఆధారపడి ఉంటుంది. అలాంటిది ఈరోజు కొండా సురేఖపై మాత్రం కాంగ్రెస్ పార్టీ ఏదైనా కఠినంగా ముందుకు వెళ్తే మాత్రం ఇటు ఉమ్మడి వరంగల్ జిల్లాలో రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో భారీగానే ప్రభావం చూపుతుందని విశ్లేషకులు, ఇటు కాంగ్రెస్ పార్టీ అభిమానులు కూడా అనుకుంటున్నారు. ఎందుకంటే కొండా కుటుంబం వారు నమ్మిన వారి కోసం అండగా నిలబడతారు. వారు అభయం ఇచ్చారంటే వారి పక్కన ఎంతటి మొండితనంగా ముందుకు వెళ్తారు. అలాంటి కొండా కుటుంబం ఏ రోజు కూడా వారు పదవుల కోసం పార్టీలు మారిన కుటుంబం కాదు. ఏ రోజు కూడా పదవుల కోసం వారు పార్టీలను మారలేదు. వారు ఓన్లీ ఆత్మాభిమానం కలిగిన కుటుంబం. వారు నమ్ముకున్న వారి కోసం వారు మాట ఇస్తే నిలబడే కుటుంబం. కాబట్టే ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఇటు స్త్రీ శిశు సంక్షేమ మంత్రిగా కూడా ఆ రోజు జగన్ ని ముఖ్యమంత్రి చేయాలని ఆ రోజు మంత్రి పదవిని తునప్రాయంగా వదిలిపెట్టి తను బయటకు వెళ్ళడం జరిగింది. తర్వాత బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు కూడా తను బీఆర్ఎస్ ని ఎదిరించి నిలబడటం, బయటకు రావడం జరిగింది. ఇప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన తర్వాత కూడా మొదటి నుంచి కొండా సురేఖ ఇటు ప్రస్తుత రేవంత్ రెడ్డికి అండగా నిలబడ్డారు. రేవంత్ రెడ్డికి అండగా నిలబడ్డ తర్వాత మంత్రిగా కొండా సురేఖ నియమించబడిన తర్వాత ఇక్కడ పరిణామాలు రోజు రోజు మారుతూ వచ్చాయి. ఏదైతే మనం రేవంత్ రెడ్డికి సంబంధించి అనుచరులు కొండా సురేఖ ఆ శాఖలో ఎవరైతే పెత్తనాలు మొదలయ్యాయో వాటిని ఆత్మాభిమానం కలిగిన కొండా సురేఖ వారు దాన్ని ఒప్పుకోలేదు. ఆ నేపథ్యంలోనే ఇటు కొండా సురేఖ టార్గెట్ గా మారిందనే ఇక్కడ ప్రచారం జరుగుతుంది. ముఖ్యంగా మనం చూసుకుంటే కొండా సురేఖ మంత్రి అయిన తర్వాత ఇటు అటవీ శాఖలో వేం నరేందర్ రెడ్డి జోక్యం కానీ, ఇటు మేడారంలో మార్చిన ప్లాన్ లో మొత్తం పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి జోక్యంతోనే మొత్తం కొండా సురేఖని శాంతం బయటకు పెట్టడం జరిగింది. ఈ నేపథ్యంలో దీనిపైన వారు అసహనాన్ని వ్యక్తం చేశారు. దానిపైనే వారు రేవంత్ రెడ్డితో కూడా కొంత మాట్లాడడం జరిగింది. తన శాఖలో ఈ విధంగా జరగడం వారు జీర్ణించుకోలేదు. దాన్ని టార్గెట్ గా చేసే ఆ రోజు నుంచి మనం కొండా సురేఖను ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా టార్గెట్ చేశారు. ముఖ్యంగా ఒక మంత్రిగా తన ఉమ్మడి జిల్లాకు చెందిన మంత్రి తను మంత్రిగా హోదాలో పర్యటనకు వస్తే లోకల్లో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నాయకులు ఎవరు కూడా సహకరించలేదు. ఇదంతా కూడా పైనుంచి గైడ్ లైన్స్ ప్రకారమే వారు ఆ విధంగా చేశారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. ఎందుకంటే ఒక మంత్రి సొంత పార్టీ నుంచి ఉన్న మంత్రి, సొంత జిల్లాకు చెందిన మంత్రి కార్యక్రమాల్లో పాల్గొనడానికి వస్తే సొంత పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు కూడా ఆ యొక్క కార్యక్రమాల్లో పాల్గొనకపోగా అనేక ఆటంకాలు సృష్టించారు. ముఖ్యంగా తన నియోజకవర్గ పరిధిలో వరంగల్ తూర్పులో కూడా తను పర్యటన చేస్తుంటే అక్కడ ఉన్న
ప్రస్తుత ఎమ్మెల్సీ బసవరాజ్ సారయ్య నెక్స్ట్ బట్ చంద్రశేఖర్ ఎక్కడ మొదలైంది? అధికారంలోకి రాగానే ఇట్లాంటి సహాయ నిరాకరణ మొదలైందా? ఎందుకు కొండా కుటుంబాన్ని జిల్లాకు సంబంధించినటువంటి కాంగ్రెస్ నాయకులు అంతా పక్కన పెట్టడం జరిగింది? ఎందుకు ఒక సహాయ నిరాకరణ నడుస్తోంది? ఎందుకు వ్యతిరేకంగా మారారు? కోర్స్ మేడారం పనుల విషయంలో కానీ, లేదంటే దేవాదాయకు సంబంధించినటువంటి శాఖ విషయంలో కానీ నేరుగా సీఎంఓ నుంచే నిర్ణయాలు తీసుకునేటువంటి అవసరం ఏమొచ్చింది? ఎందుకు కొండా సుష్మిత పటేల్ బయటకు వచ్చి తుపాకులు పాయింట్ బ్లాంక్లో పెట్టి తుపాకులు పెట్టి బెదిరించారన్నటువంటి కామెంట్స్ని ఏకంగా ముఖ్యమంత్రిని టార్గెట్, అంటే ఎక్కడి నుంచి సఫికేషన్ స్టార్ట్ అయింది? కొండా ఫ్యామిలీని ఎక్కడ వీళ్ళే వాళ్ళతో పొసగలేదా, లేదంటే వాళ్ళంతా వీళ్ళను వ్యతిరేకించారా? ఈవెన్ కడియం శ్రీహర్ రావడాన్ని కూడా చాలా తీవ్రంగా వ్యతిరేకించారు కొండా ఫ్యామిలీ. ఈవెన్ కొండ మురళి బహిరంగంగానే మాట్లాడినటువంటి చరిత్ర కూడా స్పష్టంగా మీడియా ముందే కనిపించింది. ఎక్కడ పోసిగింది? వీళ్ళతో వాళ్లకు చెడిందా, లేదంటే వాళ్ళే వీళ్ళని వ్యతిరేకించారా? కొండా ఫ్యామిలీని ఎందుకు జిల్లా నాయకత్వం వ్యతిరేకిస్తోంది? జిల్లా నాయకత్వం వ్యతిరేకించడం వెనుక కారణం కొంత మన ఇటు ముఖ్యమంత్రికి సంబంధించిన అనుచరుల యొక్క హస్తమే ఉందని అంటున్నారు. ఎందుకంటే ఎప్పుడైతే కొండా సురేఖ యొక్క అటవీ శాఖలో వేం నరేందర్ రెడ్డి జోక్యంతో కొంత జోక్యం చేసుకోవటం, దానిపైన వారి యొక్క వ్యతిరేకతను బయటపరచడం జరిగింది. ఎప్పుడైతే కొండా సురేఖ సొంత శాఖలో ఇటు వేం నరేందర్ రెడ్డి, అటుపక్క శ్రీనివాస్ రెడ్డి జోక్యాన్ని వారు బహిరంగానే విమర్శించడం, నా శాఖలో వీళ్ళ పెత్తనం ఏంటని ఎప్పుడైతే విమర్శించారో అదంతా కూడా ముఖ్యమంత్రి గైడెన్స్ లోనే వాళ్ళు జోక్యం చేసుకోవడం, దాన్ని తను ఎదిరించడం పైనే వీళ్ళంతా కూడా ఉమ్మడి వరంగల్ జిల్లా నేతలు ఆ క్షణం నుంచే ఉమ్మడి వరంగల్ జిల్లా నేతల నుంచి సహాయ సహకారాలు అందడం మానేపోయి ఆమె స్వపక్షంలోనే విపక్షం లాగా ఒంటరి పోరాటం అయితే చేసిందని చెప్పుకోవచ్చు. కొండ సుష్మిత పటేల్ చేసిన కామెంట్స్ కి కొంత దగ్గర కనిపిస్తోందా? ఎందుకంటే అచ్చ కాంగ్రెస్ పచ్చ కాంగ్రెస్ అని మాట్లాడడం, గతంలో కడియం శ్రీహరి కూడా కొండా సురేఖకు సంబంధించినటువంటి శాఖకు చెందిన అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించడం, సో నా శాఖలో తనెట్లా వచ్చి సమీక్ష నిర్వహిస్తారని చెప్పేసి పీసీసీకి కొండా సురేఖ కంప్లైంట్ చేయడం, సో ఇదంతా కూడా ముఖ్యమంత్రి డైరెక్షన్లోనే జరుగుతోందా? సో కొండా సుష్మిత పటేల్ అనేటువంటి ఆ పచ్చ కాంగ్రెస్ అన్న లైన్లోనే ఈ అనుమానాలకు బలం చేకూరుతోంది అనుకోవాలా? చూస్తే మనకు అట్లనే అనిపిస్తుంది. ఎందుకంటే ఆమె సొంత నియోజకవర్గ పరిధిలో వీరు ఆమెను కట్టడి చేయటం, ఆమె మంత్రిత్వ శాఖలో ఆమెను కట్టడి చేయటం, వీటన్నిటిని కూడా మొదటి నుంచి కూడా కొండా సురేఖ వ్యతిరేకిస్తూ వచ్చింది. ఎప్పుడైతే ఇటు కాంగ్రెస్ పార్టీలో తను ఇటు టీడీపీ నుంచి మన వస్తున్న నాయకులతో రేవంత్ రెడ్డి మొత్తం కూడా పార్టీని మొత్తం కబ్జా చేయాలని చూస్తున్నాడని కూడా వారు ఆరోపణ చేయడం. ఎందుకంటే ఇదంతా కారణం ఏంటంటే ముఖ్యంగా ఎప్పుడైతే కడియం శ్రీహరి బీఆర్ఎస్ పార్టీ తరఫున గెలిచి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చినప్పుడు ఆ పార్టీ తరఫున తను గెలిచిన పదవిని దానికి తను రిజైన్ చేసి తిరిగి రావాలని డిమాండ్ చేయడం జరిగింది. ఎందుకంటే తను కూడా ఎప్పుడైనా వేరే పార్టీకి వెళ్ళినప్పుడు గతంలో ఉన్న పార్టీకి రాజీనామా చేసి వచ్చాము, మనము ముందే ఎన్నికల ముందు ఎన్నో మాటలు చెప్పాము, వాటన్నిటిని నిరూపించుకోవాలి, ప్రజల దగ్గర మద్దతు రావాలంటే ఆ విధంగా ఉండాలని తను బహిరంగంగా మాట్లాడింది. కానీ ఇక్కడ మనం చూసుకోవచ్చు, తన నియోజకవర్గ పరిధిలో తనకి అన్యాయం జరుగుతూ తనని అవమానం జరుగుతున్నా ఇటు పార్టీ పెద్దలు మాట్లాడలేదు, ఇటు ప్రభుత్వ పెద్దలు మాట్లాడలేదు. ఇటు సొంత నియోజకవర్గంలో సొంత వరంగల్ జిల్లాకు చెందిన ఆ జిల్లా అధ్యక్షుడు నియామకం తర్వాత కూడా తను ఆ జిల్లా అధ్యక్షుడు కూడా ఇటు మంత్రికి సహకరించలేదు. ఇటు అక్కడ ఉన్న ఎవరైతే ఎమ్మెల్సీ బసవరాజ్ సారయ్య ఉన్నాడో నెక్స్ట్ వరంగల్ తూర్పు నుంచి పోటీ చేయాలని అక్కడ ఉన్న నాయకులందరినీ కూడా కట్టడి చేసి ఆమెకి సహకరించకుండా అనేక ఇబ్బందులు కలిగించినప్పటికీ వారు లోపలే మాత్రమే వాటిని ఫేస్ చేశారు. కానీ ఏ రోజు కూడా కొండా సురేఖ కానీ కొండా మురళి బహిరంగ మాట్లాడలేదు. ఒక జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడి విషయంలో కూడా కొండాకు పార్టీ కార్యక్రమాలు చంద్రశేఖర్ జిల్లా కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి అధ్యక్షుడి విషయంలో కూడా కొండాకు సంబంధించినటువంటి వ్యక్తులు కాకుండా మంత్రికి సంబంధించినటువంటి వాళ్ళు కాకుండా సో ఇంకా వేరే వర్గానికి చెందిన వాళ్ళని తీసుకొచ్చి పెట్టారు అన్న కొన్ని ఆరోపణలు కూడా ప్రధానంగా వినిపించాయి. సో దానికి రిలేటెడ్గా ఉందా మీరు చెప్పేటువంటి బసవరాజ్ సారయ్య విషయం కూడా అదే కోవాలా కనిపిస్తోందా? బసవరాజ్ సారయ్య కూడా ఏం చేస్తున్నారంటే అక్కడ లోకల్లో వీళ్ళకి ఆటంకాలు కలిగించాలి, ఎందుకంటే నెక్స్ట్ అక్కడ వరంగల్ తూర్పు నుంచి తను పోటీ చేయాలనుకుంటున్నాడు. ఆ కోణంలోనే అక్కడ తనకి ఎవరు సహకరించకుండా లీడర్ అక్కడ ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకులందరినీ కట్టడి చేయడంతో ఇటు సొంత నియోజకవర్గంలో తను ఇప్పుడు ఏకాకిగా ఒక మంత్రి హోదాలో ఉండి తన సొంత నియోజకవర్గంలోనే తనకు తెలియకుండానే అక్కడ కార్యక్రమాలు జరగడం, ఈవెన్ భద్రకాళి దేవస్థానానికి సంబంధించిన అవి నియామకంలో కూడా ధర్మకర్తల నియామకంలో కూడా తనకి ప్రమేయం లేకుండానే చేశారు.
తన నియోజకవర్గంలో కూడా తనని కట్టడి చేస్తున్నారు. ఒక మంత్రిగా నేను ఈ నియోజకవర్గంలో పాలు పంచుకున్నా, ఉమ్మడి వరంగల్ జిల్లా కార్యక్రమాల్లో పాలు పంచుకున్నా. ఇటు కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు కానీ నాయకులు ఎవరు పాల్గొనకుండా వారు బహిష్కరిస్తున్నారు. అంతేకాదు ప్రస్తుతం రాష్ట్ర మహిళా అధ్యక్షురాలుగా ఉన్న ఎర్రబెల్లి స్వర్ణ కూడా తన ఒక మంత్రి హోదాలో పాల్గొంటున్న కార్యక్రమాల్లో తను కూడా పాల్గొనలేదు. ఇలాంటి అవమానాలు ఎదురవుతుంటే వాటన్నింటినీ కొండా సుస్మితా పటేల్ మాట్లాడితే దానికి ఇటు కొండా సురేఖకి నోటీస్ తీయడం ఎంతవరకు కరెక్ట్? ఒక ఎమ్మెల్యేగా ఉండి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఈ ముఖ్యమంత్రి మీద ఆరోపణలు చేసినప్పుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డికి ఏమన్నా నోటీసులు ఇచ్చారా? తూర్పు జయప్రకాష్ రెడ్డి కూడా ఎన్నోసార్లు ఈ విధంగా ముఖ్యమంత్రికి పైన మాట్లాడడం జరిగింది. అప్పుడు ఎలాంటి చర్యలు లేదు. కానీ ఎందుకు కొండా సురేఖ కూతురికి ఇటు కాంగ్రెస్ పార్టీలో ఎలాంటి పదవులు లేకపోయినా తను ఒక కూతురుగా మాట్లాడింది. దానిపైన ఎందుకు ఇంత రచ్చ చేస్తున్నారు? ఏఐసిసికి పిసిసికి కంప్లైంట్ చేయాలి కదా, ఎందుకు బహిరంగ మాట్లాడారని ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు మాట్లాడారు. మరి నిన్న ఒక సొంత పార్టీ మంత్రి పైనే ఏఐసిసికి పిసిసికి ఫిర్యాదు చేయకుండా ఏ విధంగా మీరు పబ్లిక్ మీటింగ్ పెట్టి మీరు ప్రెస్ మీట్ పెట్టి మరి మంత్రి పైన విమర్శలు చేశారు? మీకు వర్తించిన క్రమశిక్షణ అనేది కూడా ఇక్కడ జరుగుతుంది. అంతా కూడా ఒక బీసీ నేత ఆత్మాభిమానం కలిగిన బీసీ కుటుంబం కావటం, స్వతహాగా ఇతరుల జోక్యం ఒప్పుకోకపోవడంతో రెడ్డిలంతా ఏకమై కొండ సురేఖను అనగదొక్కాలని, కొండ సురేఖను ఏకాకిగా చేయాలనే కుట్ర జరుగుతుంది. అందుకే నిన్న ముఖ్యమంత్రి డైరెక్షన్ లోనే నిన్న హైదరాబాద్ లో ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఇదంతా కూడా అధిష్టానానికి తీసుకెళ్లాలంటే ముఖ్యమంత్రి కాకుండా వీళ్ళందరినీ కలుపుకొట్టి రెచ్చగొట్టి చేస్తున్నారు. ఒక పక్క పిసిసి అధ్యక్షుడిగా ఉన్న మహేష్ కుమార్ గౌడ్ మీద కూడా అనేక కథనాలు కావాలనే ముఖ్యమంత్రి వర్గం ప్రచారం చేసి అతను ఫెయిలియర్ పిసిసి అధ్యక్షుడు అని ప్రచారం చేసినప్పుడు కూడా ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఎందుకు పార్టీ రేవంత్ రెడ్డికి పట్ల మెతక వైఖరి వ్యవహరిస్తూ రేవంత్ రెడ్డి వర్గం పట్ల ఎందుకు ప్రేమను చూపెడుతున్నారు? బీసీ నాయకులపై మాత్రం ఎందుకు ఈ విధంగా మాట్లాడుతున్నారు? ఈవెన్ మహేష్ కుమార్ గౌడ్ కూడా పార్టీని కంట్రోల్ చేయాలి. 2.5 సంవత్సరాలు ఒక మహిళా మంత్రి అనేక అవమానాలు ఎదుర్కొంటూ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పాటు తను శాఖ పరులు అనేక అవమానాలు ఎదుర్కొన్నప్పుడు కట్టడి చేయలేదు. కడియం శ్రీహరి ఏకంగా రివ్యూ మీటింగ్ పెట్టినప్పుడు తన అనుమతి లేకుండా రివ్యూ మీటింగ్ పెట్టినప్పుడు కూడా పార్టీ ఎలాంటి కట్టడి చేయలేదు. అన్నిటి కింద కూడా వీటన్నిటి వెనుక రేవంత్ రెడ్డి వర్గం కుట్ర రాగి ఉంది. ఆ కుట్ర ఫలితంగానే ఈరోజు కావాలనే ఎక్కడ కూడా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి హోదాలో వాళ్ళు అభివృద్ధి కార్యక్రమాలకు నియోజకవర్గాల్లో వెళ్ళినప్పుడు మాట్లాడని రేవంత్ రెడ్డి ఎందుకు పరకాలలోనే రాబోయే ఎన్నికల విషయము, రాబోయే ఎన్నికల్లో ఎమ్మెల్యే క్యాండిడేట్ విషయం ఎందుకు మాట్లాడారు? ఎందుకంటే అక్కడ సుస్మితా పటేల్ నిలబడుతుంది అని చెప్పడంతో వాళ్ళని రెచ్చగొట్టి ఇది రచ్చ చేసి వారిని పార్టీ నుంచి బయటికి పంపించాలని ఒకే ఒక కారణంతోనే కావాలనే ముఖ్యమంత్రి ఆ విధంగా పరకల్లో మాట్లాడాడు. వీటన్నిటి వల్ల వారు ఆత్మాభిమానం కలిగిన వారు కాబట్టి వారు నిలదీయటం జరిగింది. అది కూడా ఎక్కడ కూడా కొండ సురేఖ కానీ కొండ మురళి ఎలాంటి ఆరోపణలు చేయలేదు. వారి కూతురు చేసిన ఆరోపణలపై పార్టీ ఇంత రచ్చ చేయడం కుట్ర కూడా దాగుంది. రైట్, థ్యాంక్ యూ.